మొత్తం ఇండియాలో ఒక టెంపుల్ కోసం ఫేమస్ ప్లేస్ ఉంది. సో ఒక ప్యూరిటీ రిలేటెడ్ ఉన్నాయి ఇక్కడ. కానీ చాలా రోజుల నుండి ఇక్కడ లాడ్జెస్లో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తుంది. దీంట్లో 2 రోజుల ముందు సిఐ ముడోల్ ఎస్హెచ్ఓ బాస్రా ద్వారా ఒక యాక్షన్ చేయడం జరిగింది. ఆన్ ద లాడ్జ్ ఆఫ్ హరిహర కాటేజ్ మీద ఒక కేసు జరిగింది, క్రైమ్ నెంబర్ 160/2024. సో దీంట్లో ఒక పాక్సో కేస్ రిజిస్టర్. సో ఇప్పుడు యాక్ట్లో ఒక సెక్షన్ ఉన్నాయి, సెక్షన్ 16లో అంటే హోటల్ కానీ లాడ్జ్ కానీ వేరే వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం. సో వాళ్ళు కూడా పాక్సోలో అక్యూజ్ లాగా మేము పెట్టవచ్చు. సో అదే కారణం హరిహర కాటేజ్ ఓనర్స్కి పాక్సో యాక్ట్ అంతర్గత్ రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఒక వేరే హీరావాణి లాడ్జ్ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ పోలీస్ వచ్చి ఆయన ఓనర్కి అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకుపోయారు పాక్సో కేసులో. సో ఇప్పుడు జస్ట్ ఒకటే రిక్వెస్ట్ ఆల్ ద లాడ్జ్ ఓనర్స్, లాడ్జ్ మీ ఇక్కడ లాడ్జ్ నడవాలి, ప్రాపర్గా నడవాలి, కానీ చట్టం ప్రకారంగా నడవాలి. సీసీటీవీ ఖచ్చితంగా ఉండాలి, రిజిస్టర్ ఉండాలి, ఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లాడ్జ్ రన్నింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా లేదా అది క్లియర్ కట్ బయట రిసెప్షన్లో పెట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు చేయట్లేదు అది కూడా ఉండాలి. రిజిస్టర్లో ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఐడి కార్డ్ ఫోటో కాపీ పెట్టాలి. ఇది మొత్తం ప్రికాషన్. ఇట్ ఈస్ నాట్ క్యాన్, ఇట్ ఈస్ మస్ట్. దే మస్ట్ డూ దిస్. ఇప్పుడు హరిహర లాడ్జ్కి నేను అక్కడ వెళ్ళి చూశాను, అక్కడ ఏం ఆఫీస్ లేదు, ఏం రిజిస్టర్ లేదు, ఏం సీసీటీవీ లేదు, నథింగ్. ఇట్ ఈస్ జస్ట్ రన్నింగ్ లైక్ అ ఓపెన్ ప్లేస్. సో దాని గురించి ఇది ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పీపుల్. యాక్షన్ ఇప్పుడు నడుస్తుంది. ఫ్యూచర్లో కూడా అదేనా లాడ్జ్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ వైలేటింగ్ ఎనీ కండిషన్స్. ఇది ఎవరు? వెంకటి పవార్. ఇది ఐడి కార్డు ఉందా? ఐడి కార్డు ఇచ్చేసాను సార్. ఫోటో కాపీ పెట్టాలి కదా. సపోజ్ ఇస్తాము నెక్స్ట్ టైం అంతకుముందు ఉంచుతుండే పేపర్ ఇట్లా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇచ్చేస్తాను. నేను తీస్తున్నా అన్న. అది బాగా చూస్తాను. ఫోన్లో ఒక ఫోటో తీసుకోవాలి, జిరాక్స్ కాపీ అలాగే ఫోన్లో ఫోటో తీసుకోవాలి. లేదు మొత్తం ఖాళీ ఉన్నాయి. ఇది ఎంతమంది వచ్చారు టోటల్? సిగ్నేచర్ ఎవరిది? వర్డ్ హరియారా కాటేజ్ ఓనర్స్. సో అది లైక్ హూఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో జస్ట్ బికాజ్ నేను ఒక వ్యక్తికి లీవ్ ఇచ్చాను, దట్ డజంట్ మీన్ దట్ హీ ఈజ్ ఫ్రీ. సపోజ్ నేను ఒక ఓనర్ ఉన్నారు బిల్డింగ్కి, నా బిల్డింగ్ ఒక వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చాను, నాకు తెలవాలి కదా ఏం నడుస్తుంది అక్కడ, ఎవరు యూజ్ చేస్తున్నారు, ఏం కోసం యూజ్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఈజ్ లయబుల్ ఫర్ యాక్షన్. ఓనర్ కానీ లీజ్ ఓనర్ కానీ ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. అంటే ఒక ఫస్ట్ హరిహర లాడ్జ్ మన బాసర్లో జరిగింది. ఒక సెకండ్ హీరావాణి లాడ్జ్, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ మొగుల్పురా పిఎస్ హైదరాబాద్. సో 2 cases have been registered already. ఒక మొగల్పురా పిఎస్ హైదరాబాద్లో హీరావాణి లాడ్జ్ మీద, సెకండ్ ఇన్ హరిహర లాడ్జ్ దట్ ఈస్ ఇన్ బాసరా పోలీస్ స్టేషన్. అంటే ఇద్దరి మీదనా సార్? 2 మెంబర్స్ 2 డిఫరెంట్ లాడ్జెస్. ఇది వేరే కేసు ఉన్నాయి. హరిహర లాడ్జ్ మీద బాసరా పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ జరిగింది, హీరావాణి లాడ్జ్ మీద హైదరాబాద్లో కేసు రిజిస్ట్రేషన్ అయింది. వేరే కేసు, వేరే విక్టిమ్, వేరే ఇష్యూ. పోక్సో అండర్ పోక్సో, కానీ విక్టిమ్ వేరే, అక్యూజ్ వేరే.
బట్ ఒక జనరల్గా ఏమవుతుంది ఇక్కడ బాసరాలో లాజెస్ వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేయట్లేదు. అదే మన మెయిన్ కన్సర్న్. వాళ్ళకి కొంచెం ప్రొసీజర్ ఫాలో చేయాలి. దీంట్లో సీసీటీవీ, రిజిస్టర్, ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ప్లస్ ఐడి కార్డ్స్ ఫోటో కాపీ పెట్టాలి. సో ఇది మన బాసరా ప్లేస్కి ఒక వాల్యూ ఉన్నాయి. సో వి మస్ట్ అప్హోల్డ్ దట్ వాల్యూ.